చంద్రగ్రహణం ముగియడంతో తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం తెల్లవారుజామున తిరిగి తెరుచుకుంది. చంద్రగ్రహణ ప్రభావంతో అధికారులు ఆలయాన్ని దాదాపు 10 గంటల పాటు మూసివేశారు. నిన్న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహానివేదన అనంతరం రాజన్న ఆలయం సహా అనుబంధ ఆలయాలను కూడా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. గ్రహణ మోక్షానంతరం ఇవాళ తెల్లవారుజామున 3:45 ఆలయ అర్చకులు స్వామివారి కళ్యాణ మండపంలో సంప్రోక్షణ ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఆలయ ద్వారాలను తెరిచారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, గోపూజ, ప్రాంతకాల పూజ నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రసిద్ధిగాంచిన రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో నిన్నటి రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణ సందర్భంగా నిన్న మధ్యాహ్నము రాజరాజేశ్వర స్వామి దేవాలయం మరియు ఉపాలయాలన్నీ కూడా మూసివేయబడ్డాయి. ఈరోజు ఇంతకుముందుకే రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ సంప్రోక్షణ, మంగళ వాయిద్యములు, సుప్రభాతము, ప్రాతకాల పూజ అనంతరం భక్తులందరికీ కూడా యథావిధిగా మళ్ళీ దర్శనాలు ఉంటాయి. అలాగే మొక్కుబడులు అన్నీ కూడా ప్రారంభమవుతాయి. భక్తులందరూ కూడా ఆ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతి ఆలయ ద్వారాలను ఉదయం 4 గంటలకు తెరిచినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. రాహుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా నిన్న మధ్యాహ్నం ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ఆలయ అర్చకులు చెప్పారు. ఈ రోజు ఉదయం పుణ్యాహావచనం, మహాసంప్రోక్షణ, ఆలయ శుద్ధి కార్యక్రమాలను నిర్వహించి ఆలయ ద్వారాలను తెరిచినట్లు స్పష్టం చేశారు. అనంతరం గణపతి పూజ, సుప్రభాతం, విశేష అభిషేకం, మహానివేదన, నీరాజనము, మహా మంత్రపుష్పం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు, వేద పండితులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి భక్తుల దర్శనార్థం అర్జిత సేవలు, సర్వదర్శన సేవలు ప్రారంభమయ్యాయని ఆలయ అర్చకులు వెల్లడించారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆలయ సంప్రోక్షణ భక్తులకు దర్శనాలకు సంబంధించి మరింత సమాచారం మంచిర్యాల లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దేవాలయం నుంచి మా ప్రతినిధి శ్యామ్ లైవ్ అందిస్తారు. చెప్పండి శ్యామ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చంద్రగ్రహణం కారణంగా నిన్న మధ్యాహ్నం ఆలయాలన్నీ మూసివేసిన పరిస్థితి కనబడుతుంది. నిన్న మధ్యాహ్నం పూట మూసివేసి ఇవాళ మార్నింగ్ 3:45 మాత్రం ఆలయ టెంపుల్స్ ద్వారా అయితే తెరిచిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే ప్రతి ఆలయాల్లో కూడా అర్చకులు మాత్రం ఆలయ శుద్ధితో పాటు సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టి అయితే అమ్మవారు ఉందో బాసర అమ్మవారికి ప్రత్యేకమైన అభిషేకాలు కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి ఆలయాలన్నింటిలో కూడా మహా సంప్రోక్షణతో పాటు ఆలయ శుద్ధి, అదేవిధంగా అభిషేకాలు నిర్వహించిన తర్వాత ఆలయ ద్వారాలు తెరిచి భక్తులు మాత్రం అనుమతిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆలయ టెంపుల్స్ మాత్రం ఈరోజు మార్నింగ్ 7 గంటలకే తెరిచిన పరిస్థితి కనబడుతుంది. మన దగ్గర కొంతమంది అయ్యగారు ఉన్నారు, అయ్యగారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, అసలు అయితే ఆలయ శుద్ధి ఎలా జరిగింది? శ్రీ గురుభ్యో నమః. శారదా శారదాం భోజా సర్వదా సర్వదాం ముఖే. శ్రీ శారదా గురుభ్యో నమః. ఉదయం 4 గంటల వరకు దేవాలయం తెరిచి ఆ తర్వాత స్వామివారికి ముందుగా మొత్తం ప్రోక్షణ చేసాం. ప్రోక్షణానికి పూర్వంగా మేము గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము ఇవన్నీ కార్యక్రమాలు చేసిన తర్వాత భక్తులతోటి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అనంతరము ఎవరికైతే గ్రహణ దోషాలు ఉన్నాయో వారి పట్ల వారి ద్వారా మేము ఆ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు అన్ని కూడా స్వీకరించినాము. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క దేవాలయంలో ప్రతి ఒక్కరు అన్ని ప్రోక్షణ కార్యక్రమాలు పూర్తి అయినాయి. భక్తులు కూడా తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క దీని ద్వారా ఎటువంటి భక్తులకైనా కూడా ఎటువంటిది మకరం, కుంభం, మీనం రాశి వారికి ఎటువంటి గ్రహణ దోషాలున్నా కూడా ఈ అభిషేకం ద్వారా ఆ తర్వాత ఈ యొక్క దానాల ద్వారా అన్ని కూడా తొలగిపోతాయి, అన్ని దోషాలు కూడా. ఓం శ్రీ మాత్రే నమః. అంటే ఇప్పుడు ఏదైతే గ్రహ దోషాలకు ఎలాంటి దానాలు చేయడం వల్ల వాళ్ళకు మంచి జరుగుతుంది? ఇది ఒక గ్రహణ దోషము, రాహుగ్రస్త చంద్రగ్రహణము అని అంటారు. రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటే ఆ యొక్క చంద్రుణ్ణి రాహు అనే గ్రహణము తినడమని పూర్వము ఒక శాస్త్రం ద్వారా గ్రహణం అని ఏర్పడింది. ఈ యొక్క గ్రహణము ఎవరికైతే ఎఫెక్ట్ ఇచ్చింది అని అంటే మకరము, కుంభము, మీనము రాశి వారికి చాలా
ఎఫెక్ట్ వచ్చింది. ఇందులోను భాగంగా ఏమేమి దానాలు ఇస్తే చాలా మంచిది అని అంటే చంద్రుడికి సంబంధించినటువంటిది శ్వేత వస్త్రం అంటే తెలుపు రంగు వస్త్రము, ఆ తర్వాత కిలోంపో బియ్యము, ఆ తర్వాత రాహుకు సంబంధించింది ధూమ్ర వస్త్రం అంటే యాష్ కలర్ వస్త్రము, యాష్ కలర్ బూడిద రంగు వస్త్రము, ఆ తర్వాత మినుములు, కిలంబో మినుములు, ఆ తర్వాత ఒక పాత్రలో రాగి పాత్రలో నెయ్యి, అందులోనూ చంద్రబింబము, ఆ తర్వాత రాహుకు సంబంధించినటువంటి సర్పబింబము, అనంతరము ఇదంతా కూడా ఎవరు బ్రాహ్మణులకు దానం ఇచ్చినచో ఎటువంటి గ్రహణ దోషాలను కూడా తొలగిపోతాయి. మొత్తం మీదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గ్రహణం వెళ్ళిపోయిన తర్వాత ఆలయ ద్వారాలు మాత్రం తెచ్చుకున్న పరిస్థితి కనబడుతుంది. ఆలయ శుద్ధితో పాటు అభిషేకాలు చేసి మాత్రం భక్తులను టెంపుల్స్ కు అనుమతించిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ తో శ్యామోహన్, BRK న్యూస్. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్యామ్.